ఎక్కువగా బోన్ పీస్ లెగ్ పార్ట్ అని కొట్టుకొచ్చాను. ఇది తింటా ఉంటే హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇవాళ గ్రీన్ చికెన్ అయితే చేస్తున్నాను. చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండేలాగా చేసి చూపిస్తాను. సింహం వేట సీను వంట తగ్గేదే లేదు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి చేసేద్దామా? గ్రీన్ చికెన్ కోసం 1 కిలో చికెన్ అయితే తీసుకున్నాను. అలాగే 1 కట్ట పుదీనా తీసుకున్నాను, 1 కట్ట కొత్తిమీర తీసుకున్నాను, 12 పచ్చిమిరపకాయలు, 10 జీడిపప్పు పలుకులు, 1 వెల్లుల్లిపాయ తీసుకున్నాను, అల్లం 20 గ్రాముల అల్లం తీసుకున్నాను, 2 ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసుకున్నాను, అలాగే 50 గ్రాములు పెరుగు తీసుకున్నాను, ఉప్పు, పసుపు, ఆయిల్. గ్రీన్ చికెన్ కోసం ఇవేనండి మనకు కావాల్సిన ఐటమ్. చాలా సింపుల్ గా ఎంతో టేస్టీగా ఉండేలాగా చేసి చూపిస్తాను. మిక్సీ తీసుకున్నాను, కొత్తిమీర యాడ్ చేసుకున్నాను, అలాగే పుదీనా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 50 గ్రాములు పెరుగు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. చూసారా, ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ ని మనము చికెన్ లో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మిక్సీలోనే మనము ఉల్లిపాయలు, అలాగే అల్లం, వెల్లుల్లి రబ్బలు, మొత్తం పచ్చిమిరపకాయలు ఇవన్నీ పేస్ట్ చేసుకుందాం. 10 జీడిపప్పు పలుకులు అనేది యాడ్ చేశాను ఫ్రెండ్స్. మంచి టేస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా లైట్ గా వాటర్ వేసుకొని, చూసారా, ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ ఇందులో యాడ్ చేసుకుందాం. మనం మిక్సీ పట్టుకున్న గ్రీన్స్ మొత్తం ఇందులో యాడ్ చేసుకొని చక్కగా కలుపుకొని ఒక ½ అవర్ పాటు మ్యారినేట్ చేసుకుందాం. ఉప్పు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఉప్పు మటుకు మీ రుచికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మూత పెట్టేసి ఒక స్టవ్ ఆన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనము గ్రీన్ చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆయిల్ 3 చెంచాలు వేసుకుంటున్నాను. నెయ్యి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. కస్తూరి మేతి, పట్ట 4, అలాగే యాలకులు 4, బిర్యానీ ఆకు 3, తెల్ల నువ్వులు కొద్దిగా. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇందులో పసుపు 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. కల్లుప్పు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. మీ రుచికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి ఉప్పు అనేది. ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని చక్కగా ఒక 2 నిమిషాల పాటు అలా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 100 ml వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, ఇదంతా దగ్గర పడేంత వరకు మనం బాయిల్ చేసుకుందాం. ఒక 10 to 20 మినిట్స్. ఇప్పుడు మనము కారం 1/4 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాం. అలాగే గరం మసాలా 1/4 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, అలాగే చికెన్ మసాలా 1/2 టేబుల్ స్పూన్. ఇప్పుడు మసాలాలు వేసుకున్నాం కదా, చక్కగా అలా కలుపుకుందాం. మనము కారం అనేది చాలా తక్కువగా యాడ్ చేస్తాం ఇందులో. ఎందుకంటే ముందుగా మనం పచ్చిమిరపకాయలు 12 పచ్చిమిరపకాయలు యాడ్ చేసి పేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఆ కారం అనేది ఇందులో సరిపోతుంది అనమాట. అలాగే కారం కొద్దిగా తక్కువగా వేసుకోవాలి. మీరు తినే వాళ్ళైతే కొద్దిగా యాడ్ చేసుకోండి కారం అనేది. ఇప్పుడు ఇందులో కరివేపాకు యాడ్ చేద్దాం. కరివేపాకు ఇప్పుడు ఎందుకు వేస్తున్నాను అంటే ఆ ఫ్లేవర్ అనేది చికెన్ కి అలానే వస్తుంది అనమాట. ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, అలాగే గ్రీన్ చిల్లీ మనం పేస్ట్ చేసుకొని చికెన్ ని 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి మసాలా అంతా చికెన్ లోపల దిగేసి ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం వాటర్ వేసుకొని ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకున్నాం కాబట్టి ఈ 2 కలిసి ఈ విధంగా బాయిల్ అయిందంటే మనకి ఎక్కడ లేని టేస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మనము కూర చేసుకునేటప్పుడు 4 ఆకులు కొత్తిమీర, అలాగే 4 ఆకులు పుదీనా వేసుకుంటేనే ఫ్లేవర్ గమగమగమని వస్తుంది. అలాంటిది మనము కట్ట పుదీనా, కట్ట కొత్తిమీర యాడ్ చేసాం.
స్మెల్ అయితే అదిరిపోతా ఉంది, కమ్మటి వాసన అనేది వస్తుంది ఫ్రెండ్స్. రెస్టారెంట్ స్టైల్లో మనం గ్రీన్ చికెన్ అనేది మన ఇంటి దగ్గర చాలా సింపుల్ గా ఈజీగా చేసుకునే మెథడ్ ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడు ఇందులో ఒక చెక్క లెమన్ అనేది లాస్ట్ లో మనం పిండుకోవాలి ఫ్రెండ్స్. లెమన్ పిండుకున్నాం కదా, ఇప్పుడు అలా చక్కగా కలుపుకునేసి ఇక మనము స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాం. ఇంతేనండి, గ్రీన్ చికెన్ చాలా సింపుల్ గా ఎంతో టేస్టీగా ఉండేలాగా రెడీ చేశాను. ఇక మనం వెళ్ళి ఒక పట్టు పట్టేద్దాం. ఫ్రెండ్స్, గ్రీన్ చికెన్ వేడి వేడిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. వేడి వేడి ఇడ్లీలోకి ఇలా గ్రీన్ చికెన్ వేసుకొని తిన్నారంటే అబ్బా స్వర్గం. గ్రీన్ చికెన్ మనకి ఎందులోకైనా సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. ఇడ్లీ ఇలా తుంచుకొని ఇలా ముద్దగా అద్దుకొని గ్రీన్ లో ఇంకా తిన్నాం. బోన్ పీస్, నేను ఎక్కువగా బోన్ పీస్ లెగ్ పార్ట్ అని కొట్టుకొచ్చాను. ఇది తింటా ఉంటే ఎముక నోట్లో పెట్టుకొని నవ్వుతా ఉంటే కమ్మగా ఉన్నది ఫ్రెండ్స్. బల్లె అంటే బల్లె టేస్ట్ ఉంది. సూపర్ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, అద్భుతమైన రుచి ఉంది. ఈ విధంగా నేను చూపించిన విధంగా మీరు మీ దగ్గర అయితే చేసుకోండి. మంచి రుచి ఉంది. మీ పిల్లలు పెద్దలు అలాగే ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్, అంత టేస్ట్ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్ట్ వస్తుంది. మరిన్ని ఇంట్రెస్ట్ కరమైన వంట వీడియోలు మీకు చేసి చూపిస్తారు ఫ్రెండ్స్. ఈ వంటకం మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి. అలాగే మీకు ఎలా చేశారో, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. ఇంకో కొత్త వంటకంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.